నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఐపీఎల్ ప్రారంభం కావడంతో తొలి రోజు నుంచే కొత్త రికార్డులు నమోదవుతాయి. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటి వరకు ఆడిన 16 సీజన్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. కానీ కొన్ని రికార్డులు మాత్రం ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు. వాటిని తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక రికార్డు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ కూడా ఐపీఎల్లో ఆ పని చేయలేకపోయారు. ఇది కేఎల్ రాహుల్ పేరిట ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్ర గురించి చెప్పాలంటే అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు భారత ఆటగాడు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. తొలి సీజన్ నుంచి ఈ టోర్నీలో మొత్తం 7 సెంచరీలు చేశారు. రెండో స్థానంలో వెస్టిండీస్ అత్యుత్తమ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఉన్నాడు. అతను 6 సెంచరీలు చేశాడు. అయితే క్రిస్ గేల్ ఇప్పుడు ఐపీఎల్కు దూరంగా ఉన్నాడు. ఏ జట్టుకు ఆడడం లేదు. కానీ ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ మొత్తం 4 సెంచరీలు సాధించాడు. అయితే వీటిలో ఒకే జట్టుపై 3 సెంచరీలు సాధించాడు. కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు చాలా ఐపీఎల్ జట్లకు ఆడాడు. ఇందులో ఆర్సీబీ, కింగ్స్ 11 పంజాబ్, ఎల్జేసీ పేర్లను తీసుకోవచ్చు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు చాలా ఐపీఎల్ జట్లకు ఆడాడు. ఇందులో ఆర్సీబీ, కింగ్స్ 11 పంజాబ్, ఎల్జేసీ పేర్లను తీసుకోవచ్చు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఈసారి కూడా ఆయనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎల్లో ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ సాధించిన 4 సెంచరీల్లో అతను ముంబై ఇండియన్స్పై 3 సెంచరీలు సాధించాడు. అదేంటంటే ముంబై ఇండియన్స్పై కేఎల్ రాహుల్ మైదానంలోకి దిగినప్పుడల్లా తన బ్యాట్తో చాలా పరుగులు చేస్తాడని చెప్పొచ్చు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ తర్వాత క్రిస్ గేల్ పేరు వస్తుంది. ఐపీఎల్లో కింగ్స్ 11 పంజాబ్పై క్రిస్ గేల్ 2 సెంచరీలు సాధించాడు. తర్వాత ఆర్సీబీ అతన్ని విడుదల చేసినప్పుడు గేల్ కూడా పంజాబ్ కింగ్స్ కోసం ఐపీఎల్ ఆడాడు. తొలి సీజన్ నుంచి ప్రతిసారి ఆర్సీబీ తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ గుజరాత్ లయన్స్పై 2 సెంచరీలు సాధించాడు. అయితే ఇప్పుడు గుజరాత్ లయన్స్ జట్టు ఐపీఎల్లో లేదు. ఈ టీం వచ్చి 2 ఏళ్లయింది. అంటే రాహుల్ నెంబర్ 1, విరాట్ కోహ్లీతో పాటు క్రిస్ గేల్ 2వ స్థానంలో నిలిచారు. ఒకే జట్టుపై 2 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఘనత మరే ఇతర బ్యాట్స్మెన్ చేయలేకపోయాడు.